You are rating your interest, which career is good for you. ఏ కెరీర్ మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి చేసినటువంటి పారామీటర్. ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ ఫస్ట్ పారామీటర్ అది. దాని ప్రకారం మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకుంటే, మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్ మీరు గనుక సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ బీ హ్యాపీ. ఫస్ట్ ద బేసిక్ వన్ ఈస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే మీరు కోచింగ్ అయినా తీసుకుంటారు. మీకు ఆల్రెడీ బై బర్త్ అన్న కొన్ని లక్షణాలు వస్తాయి. లేదంటే కోచింగ్ అన్నా తీసుకుంటారు. అంటే కోచింగ్ ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అయితారు. ఆ రకంగా వెళ్ళిపోతారు అంతే. సో, ఇక్కడ రియలిస్టిక్ అంటే మనకు దీస్ పీపుల్ డూ మెకానిక్ రిలేటెడ్ టాస్క్ వెరీ వెల్. రియలిస్టిక్ అంటే రియలిస్టిక్ జాబ్స్‌లో ఉన్నటువంటి ఈ టిక్ పెట్టినటువంటి స్టూడెంట్స్ వీళ్ళకు మెషిన్‌కి సంబంధించినటువంటి జాబ్స్ ఎక్కువగా ఇష్టముంటాయి. అవేంటంటే ఇంజినీరింగు, ఏరోస్పేసు, ఆర్కిటెక్ట్, కన్‌స్ట్రక్షను, అగ్రికల్చరు, వెటరియన్, ఓకే. ఫోటోగ్రాఫర్ ఇట్లా మెకానిక్ ఇటువంటివన్నీ కూడా దీని కిందకొస్తాయి రియలిస్టిక్. నెంబర్ 2 ఇన్వెస్టిగేట్. సో, ఇన్వెస్టిగేట్‌లో మనకు దీస్ పీపుల్ షో లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అబ్జర్వేషన్. అబ్జర్వ్ చేసుకుంటా ఉంటారు. నోయింగ్ తెలుసుకుంటా ఉంటారు. అనలైజింగ్ అనలైజ్ చేస్తారు. సో, ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా అయింది. స్కిల్స్ అనలైజింగ్ స్కిల్స్ ఉంటాయి. సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఓకే. సో, పేదరికానికి కారణం ఏంది మరి అంటే ఇవన్నీ అబ్జర్వేషన్ కావాలి. అండ్ నోయింగ్ ఉండాలి. అనలైజింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఉండాలి. సో, దీని లోపల ఈ ఇన్వెస్టిగేట్ ఫీల్డ్‌లో మనకు మ్యాథమెటిషియన్ వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ వస్తుంది. సివిల్ ఇంజినీర్ వస్తుంది. కెమిస్ట్ వస్తుంది. ఫార్మాసిస్ట్ వస్తుంది. సర్జన్ వస్తుంది. లాయర్ వస్తుంది. సీబీఐ ఇన్వెస్టిగేటర్ లైక్ పోలీస్, దెన్ డిటెక్టివ్. దీస్ ఆర్ కమింగ్ అండర్ దిస్ ఇన్వెస్టిగేట్. థర్డ్ ఫీల్డ్ ఈస్ ఆర్టిస్టిక్. ఆర్టిస్టిక్‌లో దీస్ పీపుల్ షో లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రియేటివ్ వర్క్స్ అండ్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్. ఓకే. సో, దీస్ ఆర్ సంథింగ్ లైక్ ఫ్యాషన్ డిజైనింగ్. మీరు 'బాహుబలి' సినిమాలో కట్టప్ప డ్రెస్ చేసే ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. దట్ ఈస్ ఫ్యాషన్ డిజైనింగ్. ఆ రకరకాల హీరోయిన్‌ల యొక్క డ్రెస్సులు చూస్తూనే ఉంటారు. రైట్? దెన్ ఇంటీరియర్ డిజైనింగ్. ఇంటి లోపల ఎలా ఉండాలి? కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ రైట్? మార్బుల్స్ గాని రకరకాలు రైట్? దెన్ గ్రాఫిక్ డిజైనింగ్. సై సైకాలజిస్ట్ ఆల్సో కమింగ్ అండర్ ఆర్టిస్టిక్. సైకాలజీ అంటే కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్ళు. మనిషి మనిషిని పట్టి సైక్రియాటిస్ట్ ఈస్ డిఫరెంట్. సైకాలజిస్ట్ ఈస్ డిఫరెంట్. సైకాలజిస్ట్ విల్ బి ట్రైయింగ్ టు డీల్ ద ప్రాబ్లమ్ విత్ జస్ట్ వర్డ్స్ వితౌట్ మెడిసిన్. బట్ సైక్రియాటిస్ట్ విల్ యూజింగ్ ద మెడిసిన్. ఓకే. మాటల ద్వారా చేసేవాళ్ళు సైకాలజిస్ట్. దెన్ పోయెట్, కవి, నావలిస్ట్, రచయిత, రైటర్, పెయింటర్, మ్యూజిషియన్, కంప్లీట్ మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, ఎనీ ఫైన్ ఆర్ట్స్, స్కల్ప్చర్, డ్రాయింగ్, పెయింటింగ్, కల్చరల్ ఆర్ట్స్, ఫోక్ డాన్స్. ఫోక్ డాన్స్ మనకు ఆహ్, ఓకే. అటువంటి ట్రైబల్ ఆర్ట్ గాని, ఫోక్ డాన్స్ రైట్? దెన్ ఫోక్ సింగర్ ఇవన్నీ కూడా ఫోక్ సింగర్ ఇటువంటివన్నీ కూడా మనకు ఆర్టిస్టిక్‌లో వస్తాయి. తర్వాత సోషల్. సోషల్ ఏమొస్తాయి మరి ఫోర్త్ ఫీల్డ్. దీస్ పీపుల్ షో ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ విత్ పీపుల్ రాదర్ థాన్ మెషిన్స్ అండ్ అదర్ ఎక్విప్‌మెంట్. ఈ సోషల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మెషిన్‌లు వాటి వీటి కంటే కూడా మనుషులతోటి పనిచేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. సో, దే వాంట్ టు సర్వ్ ద సొసైటీ. వాళ్ళు సమాజానికి సేవ చేద్దామని చూస్తారు. ఎగ్జాంపుల్ ఏంటిది? ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్. టీచర్స్ గాని, లెక్చరర్స్ గాని, ప్రొఫెసర్స్ గాని ఇదంతా గూడా ఈ దీని కిందకొస్తుంది. రైట్? సోషల్ వర్క్, సోషల్ వర్క్‌లో ఉన్నటువంటి వాళ్ళు గూడా, దెన్ సోషియాలజీ చేసేటువంటి వాళ్ళు, లాయర్ గూడా దీని కిందకొస్తుంది. కౌన్సిలర్, దెన్ నర్స్. ఇప్పుడు నేను కౌన్సెలింగ్ ఇస్తున్నా మీకు కెరీర్ గైడెన్స్. సో, ఐ యామ్ కమింగ్ అండర్ సోషల్. యాస్ వెల్ యాస్ ఐ యామ్ ఆల్సో అసిస్టెంట్ ప్రొఫెసర్. సో, ఐ యామ్ కమింగ్ అండర్ సోషల్ సోషల్ ఫీల్డ్ రైట్? సోషల్ సెక్టార్. దెన్ నర్స్. హాస్పిటల్‌లో పనిచేసే సిస్టర్స్ వాళ్ళంతా కూడా దీని కిందకొస్తారు. ఈవెన్ పోలీస్ విల్ బి కమింగ్ అండర్ సమ్ టైమ్ ఇన్వెస్టిగేట్ అండ్ majority ఆఫ్ ద టైమ్ సోషల్ బికాస్ దే ఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, ఫర్ ద సెక్యూరిటీ. దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ రైట్?
And sometimes when there is any robbery case, any uh, conflict between two groups, then they have to go with the investigative type, right? Then defense is also coming under social, right? Then civil service, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. మీరు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పేటువంటి ఆన్సర్ చూడండి. నాకు ఎక్కువగా ప్రజలతోటి పని చేయాల్సినటువంటి ఇష్టం ఉంది కాబట్టి నేను ఇటు వచ్చానని చెప్తారు వాళ్ళు. ఓకే. సోషల్, ఈవెన్ పాలిటిక్స్ కూడా ప్రజలతోటి పనిచేయడం కిందకే వస్తుంది. ఓకే. వాళ్ళ బాగోగుల కోసం పనిచేయడం, వాళ్ళ సంక్షేమం కోసం. అండ్ హెల్త్ కేర్ సర్వీస్, ఈవెన్ హెల్త్ డాక్టర్స్ అంతా కూడా ఈ సోషల్ కిందకే వస్తారు. ద ఫిఫ్త్ వన్ ఈస్ ఎంటర్ప్రైజింగ్. దీస్ పీపుల్ వాంట్ విత్ అదర్స్, వేరే వాళ్ళ తోటి పనిచేస్తారు వాళ్ళు ఎంటర్ప్రైజింగ్. దే దే కన్విన్స్ అదర్స్ అండ్ గో ఫర్ డీలింగ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎదుట ఉన్నటువంటి పార్టీలను కన్విన్స్ చేసి అండ్ దే విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ద డీల్స్, న్యూ డీల్స్. ఓకే. దే హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్. వాళ్ళకి ఎక్కువగా మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. దీనిలో మనకు ఎంటర్‌ప్రెన్యూర్ వస్తారు. అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళొస్తారు. ఎగ్జాంపుల్ ఆహ్, ఈ మధ్య తెలంగాణలో సక్సెస్ అయిన చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. రైతు బిడ్డ అని ఒక ఆమె వస్తది. వరంగల్‌కి చెందిన ఆమె. ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళి వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి వీడియోలు తీస్తా ఉంటే ఆమె కారప్పొడి అది ఇది అమ్ముతుంది. ఇప్పుడు రైతు బిడ్డ అని వస్తది. రైట్? ఎంటర్‌ప్రెన్యూర్. వాళ్ళు కంప్లీట్‌గా ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళు. రైట్? దెన్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ కమింగ్ అండర్ బోత్. ఎంటర్‌ప్రైజింగ్ వస్తుంది. సేమ్ సోషల్‌లో కూడా వస్తుంది. అట్లా కొన్ని ఫీల్డ్స్ రెండిట్లో కూడా కంప్లీట్ దీంట్లోనే ఉండాలని ఏం లేదు. దెన్ హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్ ఉంటారు కొన్ని కంపెనీలకి. ఆ హెచ్ఆర్ వాళ్ళు రిక్రూట్‌మెంట్ పార్ట్ తీసుకుంటారు. రిక్రూట్‌మెంట్ చేసి కంపెనీకి అప్పచెప్తారు. ఎటువంటి సాలరీస్ ఇవ్వాలి? జీతాలు ఎట్లా ఇవ్వాలి? ఎక్కడ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి? మనకెంతమంది అవసరం ఉన్నది? మన కంపెనీకి ఉన్న బెనిఫిట్స్ ఎంత? ఎట్లా తీసుకోవాలి? మరి ఎంతమందిని తీసుకోవాలి? ఎంతమంది సాలరీ ఎంత ఇవ్వాలి? ప్రమోషన్ ఎట్లా ఇవ్వాలి? ఇవన్నీ కూడా హెచ్ఆర్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ కూడా టాప్ లీడర్‌షిప్‌లో మేనేజ్‌మెంట్. రైట్. ఇప్పుడు మొన్న ఇండిగో ఫెయిల్యూర్ అయింది మొన్న 2 నెలల కింద. సో, అప్పుడంతా టార్గెట్ చేసేది ఎవరు? సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నిన్ననో మొన్నో రిజైన్ చేశారు. ఎల్బర్స్. అంటే మేనేజ్‌మెంట్. ఎస్‌బీఐ బ్యాంక్స్ అనేటి ఒక హెడ్ ఉంటారు. ఆర్‌బీఐకి ఒక హెడ్ ఉంటారు. అదంతా మేనేజ్‌మెంట్. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి ఎంటర్‌ప్రైజింగ్ వస్తది. లాస్ట్ వన్ వచ్చేసి మనకు కన్వెన్షనల్. దీస్ పీపుల్ హావ్ ఆర్గనైజ్డ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. దే వాంట్ టు వర్క్ విత్ డేటా. కన్వెన్షనల్ అంటే వాళ్ళు ఆర్గనైజ్డ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ వాళ్ళు ఆహ్, డేటా తోటి పనిచేస్తారు. డేటా ఆధారంగా. ఉదాహరణకేంది స్ స్టాటిస్టిక్స్, అకౌంటెంట్, ఫైనాన్స్, చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటారు. వాళ్ళకి డేటా కావాలి. డేటాని బట్టే వాళ్ళు పనిచేస్తారు. అనలిస్ట్, ఇగో ఇది ఇలా అయింది కాబట్టి ఇట్లా జరిగింది. కారణం ఇది. బ్యాంకింగ్ సెక్టర్ ఈస్ ఆల్సో కమింగ్ అండర్ కన్వెన్షనల్. ఇన్స్యూరెన్స్ ఈస్ కమింగ్ అండర్ కన్వెన్షనల్. ఎకానమిస్ట్. ఓకే. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు 18% జీడీపీ ఉండాలి అని పెట్టారు. అంటే బడ్జెట్‌లో అంత కేటాయింపులు. ఎకనామిస్ట్ కెన్ కామెంట్. ఇంతవరకు ఉన్నటువంటి వీళ్ళు కామెంట్ చేస్తారు దానిపైన. దే బేస్డ్ ఆన్ సమ్ ఎవిడెన్స్. ఓకే. దెన్ కస్టమర్ కేర్ మీరు ఒక ఫ్రిడ్జ్ కొన్నారు. దానికేదో రిపేర్ వచ్చింది. కానీ వారంటీ ఉంది. 1 ఇయర్ వరకు వారంటీ ఉంది. 5 ఏళ్ల వరకు వారంటీ ఉంది. మధ్యలో అయింది. సో, యూ కెన్ టాక్ టు ద కస్టమర్ కేర్. ఈవెన్ మొబైల్ ఫోన్స్ ఆల్సో అంతే కదా! కస్టమర్‌కి మనకి ప్రాబ్లమ్ రాగానే ఫస్ట్ కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తాం. అది మంచి అయినా, చెడైనా. ప్రాబ్లమ్ ఉన్నా గూడా లేదంటే ఫీడ్‌బ్యాక్ ఇయడానికి రైట్. సో, దీస్ ఆర్ కమింగ్ అండర్ కన్వెన్షన్. సో, ఇట్లా ఇన్ని రకాలుగా మనకు ఉన్నాయి. కన్వెన్షనల్, ఎంటర్‌ప్రైజింగ్, సోషల్, ఆర్టిస్టిక్, ఇన్వెస్టిగేట్, రియలిస్టిక్. సో, దీనిలో మీరు దేనిలో సెట్ అయితారో చూసుకోండి. మీ పేరెంట్స్ హెల్ప్ తోటి, మీ టీచర్స్ హెల్ప్ తోటి, మీ ఫ్రెండ్స్ హెల్ప్ తోటి మీరు చూసుకోండి. ఓకే. సో, నేను ఇంతకుముందే చెప్పాను లాస్ట్ వీడియోలోనే ఇంతకుముందు. సో, ఒడిస్సాలో ఉన్నటువంటి ఆ ఒక్క అమ్మాయి, ఫస్ట్ జనరేషన్ అమ్మాయి. ఆమె డిటర్మినేషను క్లియర్‌గానే ఉంది. ఇటు ఇంకొక అబ్బాయి గురించి చెప్పాను క్రికెటర్. మేబీ ఈమె
She's aspiring for lower job. Maybe he's aspiring for some celebrity kind of the profession. But both are professions. ఇంట్రెస్టెడ్. మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మనకున్నటువంటి నెట్‌వర్క్, మన క్లాస్‌ని బట్టి గూడా ఉంటది. అంటే మనం ఎంతవరకు ఆహ్, అచీవ్ అవుతున్నాం అనేది డిటర్మైన్ చేస్తది. సో, మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బట్టి ఆ అమ్మాయి డిసైడ్ చేసుకుంది. వాళ్ళ అన్న మేబీ బ్రదర్ ఉన్నట్టున్నాడు. చెప్పింది ఆమె. ఆయన గైడ్ చేస్తాడు, నాకు నోట్స్ ఇస్తాడని చెప్పింది ఆ అమ్మాయి. అంటే అందులో ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక అమ్మాయి డిగ్రీ, కన్వెన్షనల్ డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయి అంత డిటర్మినేషన్‌గా ఉంది. మన దగ్గర బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఇటువంటి ఆలోచనలుండవు. అక్కడ పోతుంది మనం. వి హావ్ డైవర్సిఫైడ్ ఆఫ్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో రోజు జాబ్స్ పడతాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దానికి అర్థమెటిక్, రీజనింగ్, లాజిక్ ఇవన్నీ కావాలి. సో, అక్కడ మనం వి ఆర్ డూయింగ్ బీటెక్ బట్ వి ఆర్ అనేబుల్ టు సాల్వ్ సమ్ రీజనింగ్, లాజిక్ క్వెషన్స్, జనరల్ సైన్స్. అక్కడ వి ఆర్ మిస్సింగ్. రోజు పేపర్ చదువుకోవాలి. రోజు పేపర్ చదవాలి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలన్నా పేపర్ చదవాలి. హెడ్‌లైన్స్ అన్నా చూడాలి కనీసం. న్యూస్ పేపర్ ఏపించండి మీ పిల్లల కోసం. సో, వాళ్ళకి సమాజంలో ఏం జరుగుతుందనేటువంటి విషయం పైన పూర్తి అవగాహన వస్తుంది. సో, దాన్ని బట్టే కదా వాళ్ళు ఫ్యూచర్ జాబ్స్ ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ స్కేర్సిటీ ఉంది, దేనిలో ఏం జరుగుతుంది, దాన్ని బట్టి దే విల్ టేక్ సమ్ డెసిషన్. కొన్ని కొన్ని సార్ల ఇప్పుడు చెప్పాను మన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ చేయడం వల్ల వాళ్ళకి డొమెస్టిక్ గ్యాస్ ప్రాబ్లమ్ అయింది. సో, దీనిపైన పిల్లలు యంగ్ మైండ్ ఎస్పెషల్లీ స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ ఉన్న పిల్లలు ఆలోచిస్తారు. హౌ వి కెన్ ఓవర్‌కమ్ థిస్ ప్రాబ్లమ్. అది తెలవాలంటే మరి న్యూస్ పేపర్ రావాలి కదా! ఆ న్యూస్ పేపర్‌లో కూడా న్యూట్రల్‌గా ఉండే న్యూస్ పేపర్ ఏసుకోండి. ఐ యామ్ నాట్ సేయింగ్ యూ హావ్ టు సే దిస్ పేపర్ అండ్ దట్ పేపర్. ఆల్ పేపర్స్ ఆర్ politically biased, but find out at least the genuine one which is among all the newspapers. You will find something. We cannot say nothing is neutral. Something you will find out that you can take it. మీరు ఇంగ్లీష్ నేర్పియాలనుకుంటున్నారు మీ పిల్లలకి అనుకుంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎంచుకోండి. లేదు వాళ్ళు తెలుగులో బాగా వీక్ ఉన్నారు అనుకుందాం. తెలుగు న్యూస్ పేపర్ ఎంచుకోండి. ఈ రోజుల్లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే తెలుగులో వీక్ ఉంటున్నారు పిల్లలు. మా టైంలో, మన టైంలో అంతా తెలుగు పర్ఫెక్ట్. మంచి మార్కులు, మంచి సందులు, సమాసాలు, వ్యాకరణము అన్నీ వచ్చేది. ఇప్పుడు ఈ రోజుల్లో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్‌లో తెలుగు ప్రాబ్లమ్ అవుతుంది. దానికి అర్థాలు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ యాస్ ఎ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. అట్లాంటప్పుడు తెలుగు పేపర్ ఎంచుకోవచ్చు. లేదు ఇంగ్లీషే కావాలి మా అబ్బాయికి తెలుగుతో ప్రాబ్లమ్ లేదు అమ్మాయికి, అబ్బాయికి అంటే యూ కెన్ గో విత్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్. బట్ ఇట్ విల్ గివ్ దెమ్ సమ్ ఇన్‌సైట్స్ ఎవ్రీ డే. అది హాబిట్ కావాలంతే మార్నింగ్. సోషల్ మీడియాకు దూరం ఉండాలి. ఆల్రెడీ, ఆల్రెడీ చట్టాలు తీసుకొచ్చారు. కానీ చట్టాల కంటే పెద్దవి పేరెంట్స్. పేరెంట్స్ యొక్క పేరెంటింగ్. మీ మీరిచ్చినటువంటి ఏమంటారు లాగం గాని, మీరిచ్చినటువంటి గారాబం గాని, మీరిచ్చే పెంపకంకి మించి ఏ యాక్ట్ పనిచేయదు. సో, అక్కడ అటువంటివన్నీ కూడా ఆలోచించండి. ఆలోచించి మీ పిల్లల్ని ఈ ఈ ఐఏపీపీఓ ఐయాప్పో నేను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇవన్నీ గూడా ఏమవసరం లేదు. పిల్లవాడికి ఇంట్రెస్ట్, స్కిల్స్ ఉంటే ఇవన్నీ చూడాల్సిన పని గూడా లేదు. అంటే ఒక జనరల్ అవేర్‌నెస్ కోసము ఐ ప్రిపేర్డ్ దీస్ వీడియోస్ విచ్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ఎనీవన్, ఎనీవన్ మేబీ ఫ్రమ్ హై స్కూల్ లెవెల్ టు యూజీ లెవెల్. పీజీలో గూడా ఏ సబ్జెక్ట్ తీసుకోవాలంటే రకరకాల దానికి మీరు డిగ్రీకొచ్చిన తర్వాత రకరకాల కోర్సులున్నాయి. ఇంటర్మీడియేట్‌లో రకరకాల కోర్సులున్నాయి. ఓకే. అవన్నీ ఆహ్, చేసుకోవచ్చు. వాటిపైన గూడా కొన్ని వీడియోలున్నాయి అన్నమాట. ఓకే. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద 10th క్లాస్ aspirants to choose a better career as per your interest, as per your aptitude, as per your personality, as per your practical applicability, and lastly, as per the opportunities with political priorities. Thank you so much.